गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री 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 डॉक्टर मानव रामकृष्ण मम गुरुदेवताये नमो नमः। न गुरोरधिकम् इति शिवशासनतः। जय बाला మన గురుదేవతాభ్యో నమః। శ్రీ విద్యా సాంప్రదాయంలో ఈ శ్రీ విద్యని మనకు అందించినటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో దేవతలు ఋషులు తర్వాత 15వ శతాబ్దంలో మనకు అందించినటువంటి వాళ్ళు త్రిపురాంతకం దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో పుట్టినటువంటి ఆయన లోల లక్ష్మీధర ఆచార్య ఆయన మహా దీన్ని మనం తలుచుకోవాలి శ్రీ విద్యలో ఈ కాలాన్ని। తర్వాత ఈ దంచినటువంటి కన్యకా పరమేశ్వరి దేవి అందించింది శ్రీ విద్యని। ఈ శ్రీ విద్యా సాంప్రదాయంలో 2-3 రకాల పద్ధతులు ఉన్నాయి। సరే, కొంతమంది 49 అని, కొంత 43 అని, మన ఎన్ని సంఖ్యతో సంబంధం ఏం లేదు। ఎలా చేసుకున్నా కూడా శ్రీ విద్య యొక్క గొప్పతనం ఏంటంటే చెప్పడానికి ప్రయత్నం చేయండి, అందించడానికి కష్టం ఇది, అది ప్రాక్టికల్గానే చేసుకోవాలి। ఎవరికి వాళ్ళు చక్కెర తీయగా లాభం లేదు, నోట్లో వేసుకోవాలి। ఆ విధంగా శ్రీ విద్యను అనుభవించే తీరాలి తప్ప చెప్పడానికి అవ్వదు। ఈ శ్రీ విద్య 2 చోట్ల పట్టుకోవచ్చు మనం। ఒకటి శ్రీచక్రార్చన, నవావరణ అర్చన, అదేవిధంగా శంకరాచార్య సౌందర్యలహరి శివపార్వతుల యొక్క కళ్యాణం। ఏ కళ్యాణమే పట్టుకోవచ్చును, శివపార్వతుల కళ్యాణం త్వరగా లభిస్తుంది। ఎందుకంటే శివశక్తియుక్త అని చెప్తాడు స్వామివారు, శివేతి శివాయ నమః। స్వామివారు ఒక్కరినే కాకుండా అమ్మవారితో పాటు ఉన్న వారిని అయితే త్వరగా మనం విద్యని పట్టేసుకోవచ్చును। శ్రీ విద్య సాంప్రదాయం అన్ని కోరికల్ని తీర్చుకోవచ్చును, ఆనందాన్ని పొంద రసానందం మొట్టమొదటి మనకి చివరిగా వచ్చేదంటే ఆనందం। ఏ స్థితిలో ఎవరున్నా సరే, పేదవాడివా ధనవంతుడివా కోటీశ్వరుడివా, అదే చివరిగా ఆనందంగా ఉన్నావా లేదా అనేటువంటిది శ్రీ విద్య। ఈ ఆనంద స్థితిని ఇచ్చేటువంటి బిందువు, ఆ బిందువే అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారు। ఎలా ఉంటుందంటే అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తవకమకరంద స్మృతిజరే దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్రామురిపువరాహస్య భవతి। అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తవకమకరంద స్మృతిజరే దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్రామురిపువరాహస్య భవతి। చింతామణుల యొక్క గృహము, ఒక్క చింతామణి ఉంటేనే ఎన్నో కోరికలు తీరుస్తుంది। అటువంటి చింతామణుల హారం మన దగ్గర ఉంటే ఎలా ఉంటుందో శ్రీ విద్య కానీ మన దగ్గర ఉంటే అలా ఉంటుంది అని చెప్తున్నాడు। ఆ విద్యను ఎలా పొందొచ్చేటంటే కోటి సూర్యులు ఒక కాలనీలో ఉంటే ఎంత కాంతి ఉంటుందో అంత తేజస్సు ఉంటుంది ఆ విద్యలో అని చెప్తున్నాడు। ఆ విధంగా మనం ఇరుక్కుపోయినప్పుడు ఆ వరాహం వచ్చి మన ఇలా భూమిని లేపినట్టుగా మన కష్టాల్లోంచి లేపుతుంది అని చెప్తున్నాడు। అటువంటి శ్రీ విద్యా మహోత్సవం విద్యలో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి, అయ్యవారి అనుగ్రహం పొందడానికి కళ్యాణము, జపం చేసినా, యాగం చేసినా, తపస్సు చేసినా, దాన ధర్మాలు చేసినా కూడా మళ్ళా కళ్యాణానికి వెళ్ళాలి మనం। ఆనందరసం, ఆనంద చక్రం ఎప్పుడు వస్తుందంటే కళ్యాణంలోనే వస్తుంది। ఆ ఆనందమైనటువంటి కళ్యాణంలో, ఎందుకంటే అందరూ ఖాళీగా ఉండలేరు అక్కడ, వాళ్ళు పనిచేస్తుంటారు, వీళ్ళు కూర్చుంటుంటారు, వీళ్ళు చూస్తూ ఉంటారు, పట్టుచీరలు కట్టుకుని కొందరు ఉంటారు, గండాలతో ఉంటారు, కొందరు ఆనందాలతో ఉంటారు। ఇటువంటి అంతా డ్యాన్సే, అక్కడంతా నృత్యమే, కళ్యాణం అంతా కూడా నృత్యమే। ఆనంద నృత్యమైన ఆనంద సమయంలో ఆనందమయ చక్రం అక్కడ పనిచేస్తుంది కాబట్టి అదే చివరి చక్రం కాబట్టి ఒక కళ్యాణంలో చూసినా, కళ్యాణం చేసినా, మంగళ శబ్దాలు విన్నప్పుడు మాత్రమే మనలో ఉన్న కళ్యాణ చక్రం పూర్తిగా మనం అందుకోగలుగుతాం। కాబట్టి జపం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, దానం చేసినా, తీర్థయాత్ర ఇవన్నీ చేయాలి। చేసిన తర్వాత వచ్చే కళ్యాణంలో మనం కూర్చుని ఆనందాన్ని, రసానందాన్ని పొంది శివపార్వతుల కళ్యాణంలో విశేషంగా త్వరగా మనకి ఇచ్చేస్తుందని శంకరాచార్యులు చెప్పారు। అభయహస్తము, వరదహస్తము 2 కలిసి ఉంటే అమ్మవారి లగ్నము, ఆ లగ్నస్థితమైనటువంటి సమయాన్ని మనం పట్టుకుంటాం అందరూ తెలియకుండానే। అటువంటి కళ్యాణానికి అందరికీ ఆహ్వానము। కళ్యాణం చూడండి, చిన్న చిన్న కోరికలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి। యజ్ఞయాగాదులు చేసినా, క్రతువులు చేసినా రానేటువంటి ఫలితాలను మన కళ్యాణంలో ఈజీగా తొందరగా పొందుకోవచ్చు। జయ గురుదేవ్, జయ గురు, స్వస్తి లోకా।